అందరికి మునుగోడు ప్రజలందరికీ నా నమస్కారము. చెల్లమల్ల కృష్ణారెడ్డి బీజేపీ పార్టీ అభ్యర్థి వాళ్ళ భార్య. ఇంతవరకు నేను బయటకు వెళ్ళలేదు, కానీ మేము ఇన్నర్ గా గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తూనే ఉన్నాము, అడుగుతూనే ఉన్నాం, ప్రతి పోరాటం చేస్తూనే ఉన్నాము. అనుకోవచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చి ఎందుకు అని, కానీ అడిగి అడిగి విసిగి వేసారిపోయినాము. లాభం లేదు సార్, రావాల్సిందే. ఇంకా ప్రత్యక్షంగా పోరాటం చేసి నా ప్రజలను మంచి చేయాలని వచ్చిండు. ప్రజలందరూ కూడా దాన్ని గుర్తించి ఆదరిస్తారని నమ్ముతున్నాము. ముఖ్యంగా ఆరోగ్యం గురించి ఎంత మంది సిటీకి వచ్చి డబ్బులు లేక వాళ్ళు చాలా మంది ప్రతి ఊరికి ఒకరు పెరాలసిస్ వాళ్ళు ఉన్నారు. 30 years లోపు వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలి, వాళ్ళ భార్య పిల్లలు 30 years లోపు అంటే వాళ్ళ మందులకు కానీ వాళ్ళకి ఎంత కష్టము. నాకు 2-3 గ్రామాల ఊరికి ఒకరు ఇద్దరు పెరాలసిస్ వాళ్ళు ఉన్నారు 30 years లోపు. అంటే మన ఇన్ని కోట్లు ఎక్కడ పోతున్నాయి, మన ఆరోగ్యము ఏమైతుంది? ఇంత రోడ్లకు ఇంత ఖర్చు పెడుతున్నారు, మినిమం రోడ్స్ లేవు మనకి. రైతు బంధు అంటున్నారు, ప్రతి ఒక్కరికి రావట్లే, అర్హులైన వాళ్ళకి అందరికి రావట్లే, పోయిన వాళ్ళకి పోతున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. ఇప్పుడు ఎరువుల కంటే మళ్ళీ ఎరువులకు డబ్బులు అవుతున్నాయి, వాళ్ళకు ఏ మాత్రము ఎంకరేజింగ్ గా లేదు. యువతకు నిరుద్యోగంగా మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న యువతకు పాపం తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు ఊరికి రాలేక, వాళ్ళు అంత చదువు ఉండి చిన్న పనులు చేయలేక, ఎక్కడ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోలేక తాగుడుకు బానిసలైపోయి పాపం రోడ్లెంబడి ఎంతో టెన్షన్ గా తిరుగుతున్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మన తెలంగాణ వస్తుంది, అందరికి అందరు ఉద్యోగాలు వస్తాయి అని అనుకొని ఏమైపోతుంది? ఇంకా ఎన్ని రోజులని నమ్ముతూనే అట్లనే మోసపోతా ఉంటారు. మన ప్రాంతం ఎంత వెనుకబడిపోయింది. వేరే ఊర్లు చూడండి, మునుగోడు చూడండి ఎంత వెనుకబడిపోయి ఉన్నదో. మీరు ఒక్కసారి లోపలికి వెళ్ళండి, మెయిన్ రోడ్లు కాదు, లోపలికి వెళ్ళండి ఎంత వెనుకబడిపోయి ఉన్నదో. మీరే అంటారు, ఎందుకు ఇట్లా నాయకులు ఎందుకు ఇట్లా పోరాటం చేయలేదు, ఎందుకు కొట్లాడితే ఎందుకు ఇవ్వరు, వేరే జిల్లాలకు ఇచ్చి మనకెందుకు ఇవ్వరు? ఇవన్నీ కూడా మీరు ప్రజలంతా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాము, మంచినే గెలిపిస్తారు అనుకుంటున్నాము. మన మునుగోడు ప్రగతికి మీరంతా చేయూతనిస్తారు అనుకుంటున్నాము. కమలానికి గుర్తేసి కృష్ణారెడ్డి సార్ని మీరందరూ భారీ మెజార్టీతో గెలిపిస్తారని అనుకుంటున్నాం.